హాయ్ గైస్, వెల్కమ్ టు ఏఆర్కే ఎడ్యుకేట్. సో ఇది వచ్చేసి నా ఫస్ట్ వ్లాగ్ అనమాట. సో నేను ఛానల్ స్టార్ట్ చేసి 1 year అవుతుంది, బట్ నేను ఇప్పటివరకు ఇలా వ్లాగ్ అయితే ఎప్పుడు చేయలేదు. సో ఈరోజు మ్యాటర్ ఏంటంటే, నేనున్న ప్లేస్ దగ్గర, నేను ఉండేది వడోదర, గుజరాత్లో. సో నేనున్న ప్లేస్లో అడ్మిషన్ ఫేర్ అనేది జరుగుతుంది. సో అడ్మిషన్ ఫేర్ అంటే గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ఒకే చోటుకు వస్తాయి అన్నమాట. సో కాలేజెస్ అన్ని కలిపి ఒకే దగ్గరకు వచ్చి అడ్మిషన్స్ ఫేర్ అనేది కండక్ట్ చేస్తారు. సో అక్కడ మనకేంటి పని అంటే, అక్కడ ఎలాంటి కాలేజెస్ ఉన్నాయి, ఎలాంటి కాలేజెస్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎలాంటి ఆపర్చునిటీస్, ఏ కాలేజ్ ఎలా ఉంటుందని అయితే వాళ్ళని అడిగి తెలుసుకొని, మీకైతే మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో ఇఫ్ ఏదైనా కాలేజెస్ చాలా బాగుంటే ఫుల్ డీటెయిల్స్ ఒక వీడియో చేయడం కానీ ఇలాంటివి అయితే చేస్తూ ఉంటాను. సో అందుకనైతే నేను ఈరోజు అడ్మిషన్ ఫేర్కి వెళ్తున్నాను. సో అడ్మిషన్ ఫేర్కి వెళ్ళాక అక్కడ ఎలాంటి కాలేజెస్ చూస్తే ఎలా ఉన్నాయి అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నేనైతే ప్రజెంట్ ఇక్కడ హోటల్కి వచ్చాను. సో ఈ హోటల్లోనే ఇది జరిగేది. సో లోపలికి వెళ్ళాక ఎలాంటి కాలేజెస్ వచ్చాయి అవన్నీ కూడా చూపెడతాను. సో లెట్స్ గో ఇన్సైడ్. సో ఇక్కడ రిజిస్ట్రేషన్స్ అవుతుంది. నేను ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలనుకుంటాను. సో వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా అడ్మిషన్స్ కోసం వచ్చారనమాట. సో रजिस्ट्रेशन రిజిస్ట్రేషన్ हो गया मेरे को ఆన్లైన్ नंबर 970. ఇక్కడైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత చేతికి ఒక బ్యాండ్ వేశారు. సో ఇది నేను ముందే రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. మీరు వచ్చి డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, అలా ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ మనం కాలేజెస్ చూసుకున్నట్లయితే, సో ఓవరాల్గా ఒకసారి అయితే మనం కాలేజెస్ చూసుకుందాము. సో ఏమేమి ఉన్నాయి అన్నట్లుగా. ఇక్కడ చాలా యూనివర్సిటీస్ అయితే వచ్చాయి. సో మ్యాక్సిమం యూనివర్సిటీస్ కూడా ఇక్కడ లోకల్కి సంబంధించినవి. లోకల్ అంటే గుజరాత్ ఈ స్టేట్కి సంబంధించినవి అనమాట. సో అందులో కూడా ఎక్కువ అహ్మదాబాద్ ఆ సిటీస్ నుండి ఉన్నవైతే ఉన్నాయి. సో ఇంజనీరింగ్ సంబంధించి అంత ఎక్కువ కాలేజెస్ అయితే ఏమీ లేవు. సో ఇక్కడ చాలామంది నన్నే చూస్తున్నారు. వాళ్ళకి నేను చేసే విధానం నచ్చట్లేదు, అలాగే భాష అర్థం కావట్లేదు. సో అందుకని చాలామంది అయితే చూస్తున్నారు. బట్ ఎనీహౌ నేను ఈరోజు బ్లాగ్ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. సో చేసే తీరుతాను. అండ్ ఆల్సో ఇక్కడ నేను కొన్ని యూనివర్సిటీస్ మాత్రం నాకు కొంచెం ఇంట్రెస్టెడ్గా అనిపించాయి. సో ఆ యూనివర్సిటీస్ ఏంటనేవి, సో నేను డైరెక్ట్ వాళ్ళ డెస్క్ దగ్గరికి వెళ్తాను. ఇలా ప్రతి ఒక్కరికి కూడా డెస్క్స్ ఉన్నాయి. సో ఇలా వాళ్ళ డెస్క్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సంబంధించిన యూనివర్సిటీ గురించి అయితే తెలుసుకుంటాను. సో అందులో నేను చూడాలనుకునే యూనివర్సిటీస్ వచ్చేసి, ఒకటి వచ్చేసి అమిటీ యూనివర్సిటీ అని ఉంది. సో అమిటీ ఒకటి చూస్తాను. సో దాని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను. అండ్ ఒకటి మణిపాల్ యూనివర్సిటీ. సో మణిపాల్ యూనివర్సిటీ చాలామందికి తెలిసే ఉంటుంది, మన సౌత్ వాళ్ళది. సో సౌత్ నుండి వచ్చింది. సో మణిపాల్ యూనివర్సిటీ ఒకటి తెలుసుకుంటాను. అండ్ అలాగే మహీంద్రా యూనివర్సిటీ హైదరాబాద్. సో మహీంద్రా యూనివర్సిటీ నేను ఒక 5-6 years నుండి హైదరాబాద్లో చూశాను. బట్ ఆ యూనివర్సిటీ గురించి అయితే నాకు ఎలాంటి డీటెయిల్స్ తెలీదు. సో మహీంద్రా యూనివర్సిటీ గురించి కూడా తెలుసుకుంటాను. సో నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు విన్నది ఏంటంటే, మహీంద్రా యూనివర్సిటీ అనేది చాలా ఎక్స్పెన్సివ్ యూనివర్సిటీ, కొంచెం రిచ్ పీపుల్ మాత్రం అందులో చదువుతారు అన్నట్టుగా విన్నాను. సో అది నిజమా కాదా అన్నది నేను ఆ యూనివర్సిటీ వాళ్ళ డెస్క్ దగ్గరికి వెళ్ళి అయితే వాళ్ళ కోర్స్ డీటెయిల్స్ కనుక్కుంటాను. ఒకవేళ అది మన కొంచెం యావరేజ్గా కూడా అఫోర్డబుల్ అయితే మాత్రం, సో నేను దాని గురించి ఫుల్ వీడియో అయితే చేస్తాను. బికాస్ నేను ఆ యూనివర్సిటీ అది చూసినప్పుడు నాకు కొంచెం అది గ్రాండ్గా అనిపించింది. అండ్ అలాగే అందులో చదివే స్టూడెంట్స్ కూడా నాకు చెప్పారన్నమాట. సో ఇది చాలా మంచి కాలేజ్, బట్ ఫీజు ఎక్కువ అని. సో నేను అడుగుతాను. సో దాంట్లో ఏదన్నా మీకు ఉంటే నేను దాని గురించి కూడా చెప్తాను. సో అంతే అండి. అండ్ ఇక్కడ నేను చదివే యూనివర్సిటీ కూడా వచ్చింది. సో నేను చదివే యూనివర్సిటీ అంటే ఇంకా చాలాసార్లు నేను దాని గురించి వీడియో చేశాను. అండ్ ఆ యూనివర్సిటీ గురించి అక్కడ ఉన్న వాళ్ళకంటే ఇంకా నేను ఎక్కువ మంచిగా చెప్పగలను. బట్ నేను మా యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళట్లేదు. సో మహీంద్రా ఒకటి, మణిపాల్ ఒకటి, అండ్ అలాగే అమిటీ ఒకటి. సో ఇంకా మిగిలితే ఇక్కడ జిఎల్ఎస్ యూనివర్సిటీ అని ఉంది. సో ఈ జిఎల్ఎస్ గురించి కూడా నేను లాకి సంబంధించి బాగుంటుందని విన్నాను. సో నేను జిఎల్ఎస్ యూనివర్సిటీ గురించి దగ్గర కూడా వెళ్ళి సో వాళ్ళకి సంబంధించి డీటెయిల్స్ అడుగుతాను. కొన్ని బ్రోచర్స్ అవి కలెక్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఫర్దర్గా ఎవరైనా ఏదన్నా అడిగినా కూడా సో ఈ బ్రోచర్స్ చూసి చెప్పడానికి ఉంటుంది. అలాగే బ్రోచర్స్ని రిఫర్ చేస్తూ కూడా మనం నెక్స్ట్ ఫర్దర్గా వీడియోస్ చేసుకోవచ్చు. సో అందుకోసం అయితే నేను బ్రోచర్స్ తీసుకుంటున్నాను యూనివర్సిటీస్కి సంబంధించి. సో నెక్స్ట్ నేను ఈ డెస్క్ దగ్గరికి వెళ్ళాక, ఏదో ఒక డెస్క్ దగ్గరికి వెళ్ళాక, ప్రజెంట్ అన్ని డెస్క్లు ఫిల్ అయిపోయాయి. సో నేను ఆ డెస్క్ వాళ్ళు ఫ్రీ అయ్యాక సో అక్కడికి వెళ్ళి అయితే ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని మీకైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. ఏమవుతుందంటే, నేను ఏదైతే యూనివర్సిటీస్ విజిట్ చేయాల్సి వాళ్ళని ఇన్ఫర్మేషన్ కనుక్కుందాం అనుకుంటున్నాను. సో అవి అయితే చాలా పెద్ద లైన్ ఉన్నాయన్నమాట. సో నేను ఏ విషయం చేసుకున్నానో అవన్నీ కూడా చాలా పెద్ద లైన్ ఉన్నాయి. సో
సో లైన్ అనేది కంప్లీట్ అవ్వట్లేదు. సో చాలామంది కూడా వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారనమాట, ఐ మీన్ ఆ చెప్పిన యూనివర్సిటీస్ కోసం. సో గైడ్స్, ఇది వచ్చేసి అమిటీ యూనివర్సిటీ ముంబై. సో ఈ యూనివర్సిటీ గురించి అయితే తెలుసుకున్నాను. బట్ ఇందులో అన్నీ బాగానే అనిపించాయి. బట్ ఏంటంటే ఫీజు అనేది చాలా ఎక్కువ ఉంది. సో 1,57,000 పర్ ఆనం అన్నారు. సారీ 1,57,000 పర్ సెమిస్టర్ అన్నారు. సో అంతే చాలా ఎక్కువ అనిపించింది. బట్ కోర్సెస్ అవి బాగున్నాయి, అలాగే ర్యాంకింగ్ అది కూడా బాగున్నాయి. అండ్ ఇది వచ్చేసి బెస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీ ఇన్ మహారాష్ట్రలో సెకండ్ ప్లేస్లో ఉంది. అండ్ ఆల్సో మొత్తం అంటే మహారాష్ట్రలో ఉన్న ఆల్ ఓవర్ మొత్తం యూనివర్సిటీస్లో 4th బెస్ట్ ప్లేస్లో ఉంది. సో అమిటీ యూనివర్సిటీ అనేది, అమిటీ యూనివర్సిటీస్ అనేవి చాలా ఉంటాయి. సో అందులో ముంబై యూనివర్సిటీ ఒక సబ్ బ్రాంచ్. సో అమిటీ యూనివర్సిటీ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి నోయిడాలో ఉంటుంది. అండ్ అమిటీ యూనివర్సిటీ అహ్మదాబాద్ ఉంది. సో అది వచ్చేసి బిజినెస్కి సంబంధించింది, ఐ మీన్ ఎంబీఏ కానీ బీబీఏ కానీ సో వాటికి సంబంధించింది. అఫ్కోర్స్ దీంట్లో కూడా ఉంటాయి, బట్ ఇందులో ఆల్ ఓవర్గా ఏదైనా కూడా కొంచెం బెటర్గా ఉంటుంది. అందులో అయితే మనం ఓన్లీ బీబీఏ ఎంబీఏ తీసుకుంటే మాత్రమే కొంచెం మంచి ఫ్యూచర్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో మన సౌత్ వాళ్ళకి బీబీఏ ఎంబీఏ ఇట్లాంటివి కొంచెం వంట పట్టవు. సో అందుకని నేను బీబీఏ ఆ యూనివర్సిటీ గురించి అయితే అడగట్లేదు. సో రెండు ఒకటే, బట్ ఏంటంటే అది వేరే బ్రాంచ్, ఇది వేరే బ్రాంచ్ అలా ఉంటాయి. సో గైడ్స్, ఇదైతే మహీంద్రా యూనివర్సిటీ వాళ్ళు. సో నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత మామూలుగా నేను ఇలా చెప్పాను, ఇలా యూనివర్సిటీస్ పైన రివ్యూ ఇస్తాను, సో అదంతా చెప్తాను. సో వాళ్ళు ప్రజెంట్ అయితే నాకేమి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో ఇది ఒక కార్డు ఇచ్చారు, వాళ్ళ పర్సనల్ కార్డు. సో ఈ కార్డు ఇచ్చి ఈ కార్డు పట్టుకొని యూనివర్సిటీ అంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వమన్నారు ఒక 4-5 డేస్ తర్వాత. సో వాళ్ళు పర్సనల్గా కాంటాక్ట్ అయ్యి మనకు రివ్యూ అనేది పూర్తిగా ఇస్తామని చెప్పారు. అలాగే అది హైదరాబాద్లో ఉంది కాబట్టి సో మనం వెళ్ళినప్పుడు విజిట్ చేయడానికి కూడా పర్మిషన్ ఇస్తానని చెప్పారు. సో ఈ యూనివర్సిటీ గురించి అయితే నేను డైరెక్ట్గా వెళ్ళి తెలుసుకుంటాను. అండ్ ఇంకా నాట్ ఓన్లీ మహీంద్రా, మనం హైదరాబాద్లో చూడాల్సిన చాలా యూనివర్సిటీస్ అయితే ఉన్నాయి. సో నేను డైరెక్ట్ విజిట్ చేసి వాళ్ళ రివ్యూస్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను. బట్ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మనకు చెప్పేది ఒకటి ఉంటుంది, బట్ మనం వెళ్ళిన తర్వాత స్టూడెంట్ పర్స్పెక్టివ్లో అది వేరుగా ఉంటుంది. సో అందుకని మనం డైరెక్ట్ వెళ్ళి ఇప్పుడు స్టూడెంట్స్ని అడిగి తెలుసుకుంటే మనకు స్టూడెంట్స్ అయితే జెన్యున్ రివ్యూ ఇస్తారు. సో ఆల్రెడీ నేను 2 యూనివర్సిటీస్ చేశాను అండ్ వాటికి సంబంధించిన వీడియోస్ కూడా పోస్ట్ చేశాను. బట్ ఏంటంటే మన వాళ్ళకి ఎడ్యుకేషన్ కంటెంట్ ఎక్కువ కాబట్టి సో ఆ యూనివర్సిటీస్ అయితే ఎక్కువ అంటే ఆ వీడియోస్ ఎక్కువ రీచ్ అయితే వెళ్ళట్లేదు. బట్ ఎనీహౌ నో ప్రాబ్లం, ఇది చాలామందికి యూజ్ అయ్యే కంటెంట్. సో అందుకని నేను ఇదే కంటెంట్ చేస్తూ ఉంటాను. సో ఇలాంటి బ్లాగ్స్ చేస్తేనైనా కొంచెం రీచ్ అవుతుందేమో అన్నట్టుగా, సో ఎంటర్టైన్మెంట్ యాడ్ అవుతుంది కదా, సో అందుకనేది బ్లాగ్స్ అనేది చేస్తున్నాను. అండ్ మహీంద్రా యూనివర్సిటీ గురించి అయితే నేను అంటే నార్మల్గా చెప్పారు. సో అదైతే ఎక్కువ మనకు యూనివర్సిటీ గురించి మొత్తం తెలిసిలో అయితే ఉండదు ఇన్ఫర్మేషన్. జస్ట్ వాళ్ళ అప్రూవల్స్ కానీ అట్లాంటి అచీవ్మెంట్స్ అట్లాంటి సింపుల్ థింగ్స్ అయితే చెప్పాడు. సో అది కాకుండా మనం యూనివర్సిటీస్కి వెళ్ళి డైరెక్ట్గా విజిట్ చేద్దాము అండ్ ఆల్సో దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మణిపాల్ యూనివర్సిటీ, ఇది కూడా పక్కన ఉంది. సో ఇక్కడ నుండి నేను చాలాసేపటి నుండి అయితే వెయిట్ చేస్తున్నాను యూనివర్సిటీ గురించి తెలుసుకోవడానికి. సో ఇక్కడైతే చాలామంది క్రౌడ్ ఉంటున్నారు. సో వాళ్ళు టోకన్ వైజ్లో అయితే లైవ్గా వస్తూ ఉన్నారు. సో అది కానీ అయితే నేను ఆ యూనివర్సిటీ గురించి తెలుసుకోవడానికి వెయిట్ చేస్తాను. సారీ, ఇక్కడ పేపర్స్ కింద పడిపోతున్నాయి. అండ్ నేను ఇందాక చాలా యూనివర్సిటీస్ అంటే నేమ్స్ చెప్పి సో ఇది మాత్రమే చూస్తానని చెప్పాను కదా. సో అందులో ఒకటి నేను ఎస్ఆర్ఎం కూడా చూశాను. సో నేను ఇంతమంది తిరిగినప్పుడు అంత చూడలేదు. సో లాస్ట్లో ఉందన్నమాట. సో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కూడా మన వాళ్ళకి సంబంధించి చాలా కన్సిడర్ చేస్తూ ఉంటారు. సో నేను ఇక్కడ ఎస్ఆర్ఎం కూడా ఉంది. ఎస్ఆర్ఎంకి సంబంధించి కూడా ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఇది వచ్చేసి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అండ్ ఈ ఎస్ఆర్ఎం వచ్చేసి 2 క్యాంపసెస్ సంబంధించిన వాళ్ళు వచ్చారు. సో మీకు తెలుసో లేదో ఎస్ఆర్ఎం చాలా బ్రాంచెస్ ఉంటుంది. ఈవెన్ ఎస్ఆర్ఎం హైదరాబాద్లో కూడా ఉంది. బట్ ఇదేంటంటే చెన్నై అండ్ త్రిచి క్యాంపస్. సో చెన్నై వచ్చేసి మెయిన్ క్యాంపస్ ఉంటుంది. సో ఈ క్యాంపస్ గురించి కూడా మనం అయితే వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో గైస్, ఇది వచ్చేసి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వాళ్ళు. సో వాళ్ళతో కూడా అయితే మాట్లాడిన తర్వాత వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నాను. అలాగే ఇంకా తెలిసిందే కదా, సో ఇందాక నుండి చూసేపోయినా వాళ్ళకి సంబంధించిన బ్రోచర్స్ అవి కలెక్ట్ చేసుకున్నాను. అండ్ అలాగే లెఫ్ట్ సైడ్లో ఉన్నారు కదా సార్, సో నేను ఆ సార్తో కూడా మాట్లాడాను. అదే వాటర్ తాగుతున్నారు కదా వారితో. సో వాళ్ళు వచ్చేసి నార్త్ సంబంధించి అడ్మిషన్స్ అవి ఎంక్వైరీ అవి చూసుకుంటారంట. సో నేను సార్ వాళ్ళని అడిగాను. అలాగే క్యాంపస్ విజిట్ చేస్తానని కూడా చెప్పాను. సో క్యాంపస్ విజిట్ చేయడానికి పర్మిషన్స్ అవి సార్ వాళ్ళు తీసుకుంటారని చెప్పారు. అండ్ నేను అక్కడ ఉన్న తెలుగు వాళ్ళ మెయిన్ మనకు తెలుగు వాళ్ళకి సంబంధించి కాబట్టి సో తెలుగు స్టూడెంట్స్ని అయితే ఎంక్వైరీ చేయడానికి పర్మిషన్ అడిగాను. బికాస్ చాలాసార్లు ట్రై చేశాను, ఏ కాలేజ్ వాళ్ళు కూడా అలా పర్మిషన్స్ అయితే ఇవ్వట్లేదు.
బట్ ఏంటంటే ఇలా మనం ఆఫీషియల్స్ ద్వారా వెళ్తే అంటే ఈ అడ్మిషన్స్ వీళ్ళ ద్వారా వెళ్తే మనకు పర్మిషన్స్ అయితే దొరుకుతాయి. సో అప్పుడు మనం ఓవరాల్గా రివ్యూ అయితే తీసుకోవడానికి ఉంటుంది. సో ఇప్పుడు మనకి యూనివర్సిటీ గురించి తెలియాలనుకుంటే వాళ్ళ బ్రోచర్లో కొడితే ఇప్పుడు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ కంటే కూడా వాళ్ళు ఇంకా బెటర్గా వాళ్ళ గురించి వాళ్ళు ప్రమోట్ చేసుకోగలరు. బట్ ఏంటంటే మనం గ్రౌండ్లోకి వెళ్ళి యూనివర్సిటీకి వెళ్ళి అందులో అక్కడ ఉండే స్టూడెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ ఒపీనియన్ ఏంటనేది తెలుసుకుంటేనే మనకు నెక్స్ట్ అది కన్సిడర్ చేయొచ్చా లేదా అన్న సంగతులు అయితే తెలుసుకుంటాము. సో SRM కూడా చాలా మంచి కాలేజ్. సో టాప్ 10 ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా అనే ఒక వీడియో చేస్తున్నాను. మేబీ ఈ వీడియో వచ్చేసరికి ఆ వీడియో అప్లోడ్ చేస్తాను అనుకుంటాను. సో అందులో కూడా SRM యూనివర్సిటీ అనేది ఉంది. అండ్ ఇందాక చెప్పాను మణిపాల్, సో మణిపాల్ కూడా ఉంది. సో అందుకే వీటి గురించి తెలుసుకోవడానికి అయితే నేను చాలాసేపటి నుండి వెయిట్ చేస్తున్నాను. సో వీడియో మీకు కంటిన్యూషన్గా వస్తుంది. బట్ నేను ఒకరి నుండి ఒకరికి వెళ్ళడానికి అయితే చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది, బికాస్ చాలా లైన్ అవుతుంది అన్నమాట దానివల్ల. సో నెక్స్ట్ ఇంకా మణిపాల్ ఒకటి మిగిలింది. సో మణిపాల్ కూడా చూసుకొని ఇంకా నేనైతే ఇక్కడ నుండి వెళ్ళిపోతాను. సో అక్కడైతే చాలా రష్ ఉంది. సో దానికోసం వెయిట్ చేస్తున్నాను. మేబీ అది కూడా కంప్లీట్ చేసుకున్నాక వెళ్తాను నేనైతే. సో గైడ్ మొత్తానికి మణిపాల్ కూడా విజిట్ అయితే చేశాను. సో ఇక్కడ ఒక సార్ ఉన్నారు. సో ఇప్పుడే బయటకు వెళ్ళారు. సో ఆ సార్తో అయితే మాట్లాడాను. సో ఆ సార్ వచ్చేసి మణిపాల్లో ప్రొఫెసర్ అంట, సబ్జెక్ట్ టీచ్ చేస్తారంట. సో అది డీటెయిల్స్ అవి వారికి కూడా పూర్తిగా తెలియదు అని చెప్పారు. వాళ్ళు ప్రొఫెసర్ కదా. సో యూనివర్సిటీ ఓవర్వ్యూ అయితే వాళ్ళకి తెలియదు. మేము ఈ అడ్మిషన్స్ అవి చూసుకుంటూ ఉంటాం తప్ప ఓవర్వ్యూ అనేది వాళ్ళకంత ఐడియా అయితే ఉండదన్నమాట. సో అందుకని సార్ ఏం చెప్పారంటే వేరే వాళ్ళ యూనివర్సిటీలో ఉండే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇచ్చారు. సో వాళ్ళ మెయిల్ ఐడీస్ అలాగే కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారు. సో వాళ్ళని కాంటాక్ట్ అవ్వమన్నారు. సో వాళ్ళు మనకు మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారని చెప్పారు. సో నేను కూడా అలాగే సో వాళ్ళ మెయిల్ ఐడీస్కి వాళ్ళకైతే నేను చాలా యూనివర్సిటీస్కి మెయిల్ చేస్తూ ఉంటాను. సో యూనివర్సిటీస్ ఇన్ఫర్మేషన్ కోసం. సో అలాగే ఆ యూనివర్సిటీస్ కూడా మెయిల్ అయితే చేస్తాను. సో ఈ వాళ్ళు రెస్పాండ్ అయితే కనుక మనం ఈ యూనివర్సిటీ గురించి కూడా బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ వాళ్ళు ఇస్తే చేస్తానని కూడా కాదు. సో మనకు తెలిసిన వాళ్ళు యూనివర్సిటీస్లో చదివే స్టూడెంట్స్ ఉంటారు. అలాగే ఇంకా మనకు యూనివర్సిటీ వెబ్సైట్లో వాళ్ళ దాంట్లో కూడా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. సో మ్యాక్సిమం మనం ఏదైతే గ్రౌండ్ నుండి డెప్త్గా తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ ఇన్ఫర్మేషన్ తప్పించి మిగతా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మనకి యూనివర్సిటీ గురించి తెలుసుకోవచ్చు. అలాగే యూనివర్సిటీలో ఉండే స్టూడెంట్స్ యొక్క ఇన్స్టాగ్రామ్లో కానీ లేదంటే యూట్యూబ్ ఛానల్స్ వాటిలో చూసినా కూడా మనకి రివ్యూస్ అయితే తెలిసిపోతాయి. బట్ ఏంటంటే మనకు ఓవరాల్గా ఎలా ఉంటుంది అన్నదైతే కొంచెం తెలుసుకోవడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. సో అది ఎలా ఉంటుందని తెలుసుకోవడానికి మనం ఇలాంటి అన్ని వీడియోస్ చేస్తున్నాను నేను. సో యూనివర్సిటీ గురించి కూడా మనం పూర్తిగా అయితే డీటెయిల్స్ తెలుసుకుందాము. అండ్ ఎవరైనా కన్సిడర్ చేయాలనుకున్నా కూడా ఇప్పుడు నేను వెళ్ళిన యూనివర్సిటీస్ లైక్ అమిటీ యూనివర్సిటీ. కానీ అమిటీ అంటే ఇక్కడ ఉన్న యూనివర్సిటీస్ అయితే కాదు. అమిటీ నోయిడా క్యాంపస్ అయితే చాలా మంచి కాలేజ్. ఇంకా అలాగే మణిపాల్ SRM. సో ఇలాంటి కాలేజెస్ అయితే మీరు కన్సిడర్ చేయాలనుకుంటే మన సౌత్లో కన్సిడర్ చేయడానికి ఉంటుంది. హాయ్ గైస్, సో మొత్తానికైతే యూనివర్సిటీస్ విజిట్ చేయడం అయిపోయింది. సో నేను ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను. సో ఇదన్నమాట. సో ఇలాంటి ఫేర్స్ చాలా ప్లేసెస్లో జరుగుతూ ఉంటాయి. బట్ ఏంటంటే మన వాళ్ళకి ఎవరికి తెలియదు అన్నమాట. సో మన సౌత్లో ఉన్న బాధ ఏంటంటే ఎవరో ఫ్రెండ్ జాయిన్ అయ్యారని లేదంటే ఏదో ఒక మనం చాలా వరకు చెప్తారు కదా వాళ్ళు వీళ్ళు చెప్పిన యూనివర్సిటీలో చదువుతున్నట్టు తప్ప మనం ఇలాంటి ఎడ్యుకేషనల్ ఫేర్స్ కానీ ఇలాంటి మన దగ్గర కూడా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్లో కానీ లేదంటే మెయిన్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు విజయవాడలో కానీ విశాఖపట్నం. సో ఇట్లాంటి ప్లేసెస్లో జరుగుతూ ఉంటాయి. బట్ ఏంటంటే మనం విజిట్ చేయడానికి కొంచెం ఇదన్నమాట. అండ్ చాలామందికి తెలియదు అలా ఎడ్యుకేషనల్ ఫేర్స్ జరుగుతాయని. సో ఇలాంటి వాటి ద్వారా మీకు అడ్వాంటేజ్ ఏముంటుందంటే ఇఫ్ మీరు ఏదన్నా కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటే మీకు మల్టిపుల్ కోర్సెస్కి సంబంధించి మల్టిపుల్ చాయిసెస్ ఉంటాయి. సో మల్టిపుల్ చాయిసెస్ మీకు దొరుకుతాయి. మీకు అక్కడికి వెళ్తే ఒక 10, 15, 20, 30 కొన్నిసార్లు అయితే ఒక 50-60 కాలేజెస్లో కూడా అడ్మిషన్ ఫేర్స్ అనేటివి పెడుతూ ఉంటారు. మన యొక్క రిక్వైర్మెంట్ని బట్టి మనం ఏదైతే కోర్స్ తీసుకోవాలనుకుంటున్నామో దాన్ని బట్టి మన ఫీజుని బట్టి మన బడ్జెట్ని బట్టి అండ్ అలాగే ఎలాంటి స్కాలర్షిప్స్ ఇస్తారు. ఇలాంటి ఫేర్స్లోకి వెళ్ళినప్పుడు ఇవన్నిటిని కూడా కన్సిడర్ చేస్తూ మనకు కాలేజ్ చూస్ చేసుకోవడానికి ఉంటుంది. సో వీడియో కొంచెం ల్యాగ్ అవుతుంది ఎందుకంటే నాకు అంత ఎక్స్పీరియన్స్ ఏం లేదు. సో నేను నార్మల్గా వీడియోస్ చేస్తాను. ఇప్పుడు అందులో ఏదైనా మిస్టేక్ అయినా సో అది ఎడిటింగ్లో కవర్ చేసుకోవడానికి ఉంటుంది. బట్ బ్లాగ్స్లో ఏంటంటే ఈ కంటిన్యూషన్ అనేది మిస్ అవుతుంది. సో అందుకని ప్రాబ్లం అవుతుంది. సో ఇది గైస్. సో ఇది ఇక్కడికి రావడానికి అయితే నేను ఈరోజు కాలేజ్ డుమ్మా కొట్టాల్సి వచ్చింది. సో అదేం పెద్ద ప్రాబ్లం కాదు. బట్ ఏంటంటే దీనిలో ఇట్లాంటివి ఉంటాయని మీకు తెలిస్తే సో మన దగ్గర ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడికి వడోదరకు వచ్చి ఎడ్యుకేషన్ ఫేర్లో పార్టిసిపేట్ అవ్వమని కాదు, ఇట్లాంటివి ఉంటే మీరు మన దగ్గర కూడా ఇట్లాంటి ఫేర్స్ జరిగినప్పుడు వెళ్ళి
తెలుసుకుంటే మీకు చాలా వరకు యూజ్ అవుతుంది అనమాట. సో అది దాన్ని యూజ్ చేసుకొని మీరైతే మంచి బ్రైట్ ఫ్యూచర్ చూస్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అలాగే మంచి కెరీర్ ఆపర్చునిటీస్ ఇచ్చే కాలేజెస్ చూస్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ వీడియో అయితే ఇక్కడ వరకు ఏం చేస్తాను. సో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.